ప్రిపేర్ చేసిన భోజనాన్ని ప్రజలకు అందించటం చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించాలి. ప్రతి వాళ్ళు కూడా తమ వంతు సహాయ సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి? కొడుకు మీద ప్రేమ ఉండటం తప్పని నేను చెప్పను, కానీ అక్రమంగా కాదని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను. నేను అక్రమంగా కాదని చెప్పేసి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను. ఇది అగ్రిగోల్డ్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత సిఐడి పోలీస్ అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి దానికి సరైన ఆధారాలు లభించిన తర్వాతే చట్టం తన పని తాను చేసుకుంది తప్పితే ఇది ఎవరినో ఇరికించాలని జోగి రమేష్ గారి కుమారుడి మీద ఈ ప్రభుత్వానికి ఎటువంటి కక్ష ఉండాల్సిన అవసరం లేదు. ముక్కుపచ్చలారని చిన్న కుర్రవాడే, అతని మీద మాకు ఎందుకుంటుంది? కానీ తను ఏదైతే భూమిని అక్రమంగా చట్ట వ్యతిరేకంగా కొనటం జరిగిందో ఆ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుంది, కానీ ప్రభుత్వం కక్షపూర్తి కాదని చెప్పేసి మనం చేస్తున్నాను. సార్, చట్టం అందరికీ ఒకటే ఉంటుంది. తప్పు చేసినప్పుడు అందరూ కూడా ఆ చట్టానికి లోబడి శిక్షకు గురవ్వాల్సి వస్తుంది, లేకపోతే శిక్ష నుంచి బయటపడాల్సిన అవసరం ఉంటుంది. ఆ చట్టానికి లోబడే తప్పితే ఇతను బీసీ కాబట్టి ఈ చట్టం, ఇతను ఓసీ కాబట్టి ఈ చట్టం. కాకపోతే నేను ముందే చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా మా అందరికీ తెలుగుదేశం కేడర్కి కానివ్వండి, తెలుగుదేశం నాయకులకు కానీ స్పష్టమైన సూచనలు ఏం చేస్తున్నారంటే, మనకి విక్టిమైజేషన్ వద్దు, పొలిటికల్ విక్టిమైజేషన్ వద్దు. మనందరం కూడా గత ప్రభుత్వ అన్యాయమైన చర్యల మూలంగా, చట్ట వ్యతిరేకమైన చర్యల మూలంగా మనందరం కూడా ఇబ్బంది పడిన వాళ్ళమే.